హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూనే ఉంటుంది. నేను ఇదివరకే ఇంటర్వ్యూలో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో చెప్పడం జరిగింది వీడియోలో. అండ్ అక్కడ నాకు చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. అండ్ అదే రోజు నాకు 6 PM నాకు జెన్పాట్ నుంచి వర్చువల్ ఇంటర్వ్యూ కూడా నేను అటెండ్ అయ్యాను. ఆ తర్వాత 7 PM డెన్సెల్కి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా నేను అటెండ్ అయ్యాను. అండ్ ఆ రోజు నాకు జరిగిన ఇబ్బంది మీతో పంచుకోవడం జరిగింది. అండ్ ఆ వీడియోకి నాకు దాదాపుగా 1000+ వ్యూవర్స్ అనేది రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ వీడియోలో మోసాలు చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. దయచేసి మీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను, జాబ్ ఉంది అని చెప్పేసి మీరు వెళ్తే కనుక దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళు డబ్బులు అడుగుతూ కనుక ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా కట్టకండి. ఎందుకు అంటే జాబ్ అనేది మనం వెతుక్కుంటాం. ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబ్కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ డబ్బులు కడితే వాళ్ళు 10 రోజులు మిమ్మల్ని ఏదో జాబ్లో పెట్టేసి ఆ తర్వాత మిమ్మల్ని అక్కడి నుంచి తీస్తే కనుక మీకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా మోసపోకండి. మోసాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. జాబ్ గురించి మీరు ప్రయత్నం ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నించండి. కానీ డబ్బులు ఇవ్వు, నేను నీకు జాబ్ ఇస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో డబ్బు మాత్రం అస్సలు కట్టకండి. ఎందుకంటే మీరు ఒకవేళ అలా డబ్బు కనుక కడితే వాళ్ళు మీకు ఒకటే విషయం చెప్తారు, ఇంతకన్నా ఇంకా ఎక్కువ కట్టు, నీకు ఇంకా మంచి జాబ్ ఇప్పిస్తా అంటారు. మీకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోవచ్చు, లేదా మీరు బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోవచ్చు, లేదా మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు BA చదివిన వాళ్ళైతే, బీకామ్ చదివిన వాళ్ళైతే, బీటెక్ చదివిన వాళ్ళైతే, లేదా BSc చదివిన వాళ్ళైతే మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలో మీకు తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఒకవేళ BA చదివి మీకు ఇంజనీరింగ్ జాబ్ ఇస్తాను అంటే అది మీరు ఎలా నమ్ముతున్నారు అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎలా నమ్ముతారు మీరు? ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం దేనికైతే వెళ్తాము, ఎక్కడైతే మన కెరియర్ని బిల్డ్ చేసుకుంటామో మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మనం ఏ వేలో వెళ్ళాలో అది మనకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అండ్ మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఒకవేళ మనం బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయితే కామర్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్కి వెళ్తాం. అండ్ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళైతే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తారు. BSc చదివిన వాళ్ళు, MCA చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తారు. అండ్ నేనేంటంటే మన వే ఏంటో ఆ వేలోనే వెళ్ళాలి. కాబట్టి నీకు ఇప్పుడు నువ్వు నాకు 10,000 ఇచ్చావంటే నీకు నేను ఒక మంచి జాబ్ పెట్టిస్తా, నీకు HR పొజిషన్ ఇస్తా, నీకు ఒక స్కిల్స్ లేకున్నా సరే నీకు నేను ఒక పెద్ద జాబ్ ఇస్తా, 1 లక్ష ప్యాకేజు, 10 లక్షల ప్యాకేజు, 20 లక్షల ప్యాకేజు ఉంటుంది నీకు అని చెప్పి మోసాలు చాలామంది చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే విషయం చెప్తున్నాను, ఎవ్వరు కూడా మోసపోకండి. జాబ్స్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుందో, మీరు ఏ బ్యాక్గ్రౌండ్కి అయితే వెళ్ళాలో అదే బ్యాక్గ్రౌండ్కి మీరు వెళ్ళాలి. ఓకేనా? అండ్ ఇంకో విషయానికి వస్తే, జాబ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, జాబ్ లేదని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి. అలా అని చెప్పేసి మీరు ఏదో ఒకటి డబ్బులు ఇచ్చైనా సరే జాబ్ పొందుదామంటే అది మీకు చాలా ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే అది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, చాలామంది రిఫరెన్స్ ఇస్తారండి. రిఫరెన్స్ వల్ల మనకు జాబ్స్ వస్తాయి కొన్ని. అలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ కంపెనీలో రిఫరెన్స్ తీసుకొని మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.